ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే టాప్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో ఎవరైతే లైక్ డిగ్రీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు హైదరాబాద్ లో ఉన్న కొన్ని 5 to 10 డిగ్రీ కాలేజ్ లిస్ట్ చెప్తానండి. సో ఈ డిగ్రీ కాలేజ్ వచ్చేసి మనకు దోస్తులో ఉండవు. సో దోస్తులో మనకు గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ కొన్ని కాలేజ్ ఏం చేస్తాయంటే దోస్తులో పార్టిసిపేట్ చేయి, డైరెక్ట్ వాళ్ళు అప్లికేషన్స్ కాలేజ్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అవి ఫేమస్ కాలేజ్ అండ్ అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. సో ఆ కాలేజ్ లిస్ట్ చెప్తాను అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ దోస్తులో పార్టిసిపేట్ చేసే టాప్ ప్రైవేట్ కాలేజ్ కూడా చెప్తాను. సో దట్ అప్లై చేసుకునే వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు లోయాలా అకాడమీ అండి. సో ఇందులో మనకు డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉంటుంది. సో ఈ కాలేజ్ వచ్చేసి ఓల్డ్ అల్వార్ సికింద్రాబాద్. సో ఈ కాలేజ్ చాలా మంచి కాలేజ్, మనకు హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కాలేజ్లో టాప్ కాలేజ్. కాకపోతే దోస్తు ద్వారా మీకు కౌన్సిలింగ్ లో కనిపించదు, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళాలి. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ. అండ్ ఎవరైతే లైక్ కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో లైక్ కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు, సో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సో ఇలాంటివి కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళకు ఈ కాలేజ్లో అన్ని కోర్సెస్ ఉన్నాయి డిగ్రీలో. సో ఈ కాలేజ్లో లైక్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్ గా మీరు కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాలి. సో మినిమం 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు వెళ్ళొచ్చు. సో ఈ కాలేజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనీసం 550 మార్క్స్ మీ ఇంటర్మీడియట్ లో వస్తే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. అప్లికేషన్ ఇస్తే మెరిట్ ఆధారంగా మీకు ఆ కాలేజీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ కాలేజ్ లోయాలా అకాడమీ మనకు ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ లో ఉంటుంది. సో ఎవరికైతే పర్సనల్ గైడెన్స్ కావాలి, సపోజ్ ఈ కాలేజ్ లో వెళ్ళాలి, ఈ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, సో ఏమన్నా పర్సనల్ గైడెన్స్ ఈ ప్రైవేట్ కాలేజ్ కాదు దోస్తుకి సంబంధించిన వేరే కాలేజ్ లిస్ట్ కావచ్చు, ఏమన్నా పర్సనల్ గైడెన్స్ కావాలనుకునే వాళ్ళు, నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కింద నా డిస్క్రిప్షన్ లో లైక్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది గైడెన్స్ పర్పస్. సో మీకు ఏ డౌట్ ఉన్నా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇచ్చాను, వాట్సాప్ నంబర్. సో సెకండ్ కాలేజ్ వచ్చేసి మనకు సెయింట్ పాయిస్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి. సో ఇది ఉమెన్స్ కాలేజ్, లోయాలా అకాడమీ, అది కో ఎడ్యుకేషన్. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు స్నేహపురి ఆపోజిట్ హెచ్ఎంటి బస్ స్టాప్, నాచారం రోడ్. సో నాచారంలో ఈ కాలేజ్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ అండి ప్రైవేట్ లో. సో ఇందులో కూడా మనము ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అన్ని మోస్ట్లీ మనకు ఏవైతే గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్లో ఎలా అయితే కోర్సెస్ ఉంటాయో ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా కోర్సెస్ ఉంటాయి ప్రైవేట్ కాలేజ్లో. సో ఇవి టాప్ కాలేజెస్, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు రాజా బహదూర్ వెంకట రామరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అండి. సో నారాయణగూడ వైఎంసీ రోడ్. సో నారాయణగూడలో ఈ ఉమెన్స్ కి సంబంధించిన కాలేజ్ ఉంది. సో కొంతమంది లైక్ ఉమెన్స్ కాలేజ్ టాప్ ప్రైవేట్ వెళ్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి కాలేజ్ లో మీరు ఫీ ఓకే మేము పే చేసుకుంటాం అనుకుంటే ఇందులో ఈ కాలేజ్ లో మీరు వెళ్ళొచ్చు. సో దోస్తులో ఈ కాలేజ్ కనిపించవు మీకు. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి మనకు విల్లా మేరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఇది వచ్చేసి రాజ్బహన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. సో ఈ కాలేజ్ కూడా చాలా బాగుంటాయి. సో ఇవి ఏవైతే చెప్తున్నానో ఇందులో ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ బాగుంటుంది, మంచి ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగా చెప్తారు. సో లాస్ట్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఇది బేగంపేటలో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ అండి. సో ఇందులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, అన్ని బాగుంటాయి. సో ఇవి ఏవైతే నేను చెప్పానో ఇవి దోస్తులో కనిపించవు మీకు. సో ఇవి డైరెక్ట్ గా మీరు కాలేజ్కి వెళ్ళే అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అన్ని మీరు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా. సో ఇవి టాప్ 5 కాలేజ్ మనకు హైదరాబాద్ లో. సో నెక్స్ట్ కొన్ని కాలేజ్ చెప్తాను, అవి దోస్తులో ఉంటాయి, అవి కొన్ని మంచి కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ లో. సో సిక్స్త్ కాలేజ్ వచ్చేసి మనకు సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగం మనకు మెహందీపట్నం. సో మెహందీపట్నంలో కూడా మంచి కాలేజ్ ఇది సెయింట్ ఆన్స్, ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ కి సంబంధించింది. సెవెంత్ వచ్చేసి ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ రోడ్, విద్యానగర్. సో ఉస్మానియా యూనివర్సిటీకి అటాచ్డే ఒక కాలేజ్ ఉంటుంది, అదే ఆంధ్ర మహిళా సభ అండి. ఇది కూడా మంచి కాలేజ్, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇది మనకు మెయిన్ గేట్, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ కి అటాచ్డ్ అయి ఉంటుంది. సో ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు, అటానమస్ కాలేజ్ ఇది. సో ఎయిత్ కాలేజ్ వచ్చేసి ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మనకు దోమలగూడలో ఉంది. సో ఇది ప్రైవేట్ లో, ఇవి ఉన్న ప్రైవేట్ లో దోస్తు ద్వారా ఏదైతే మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, అన్ని బాగుంటాయి ఇందులో ఏవి కాలేజ్. సో ప్రైవేట్ లో మంచి కాలేజ్ అనుకున్న ఏవి కాలేజ్ పెట్టుకోవచ్చు మీరు వెబ్ ఆప్షన్ లో. నెక్స్ట్ 9th కాలేజ్ వచ్చేసి సరోజిని నాయుడు వనిత మహిళా విద్యాలయ నాంపల్లి. సో ఈ కాలేజ్ కూడా బాగుంటుందండి.
సో మీరు వెబ్ ఆప్షన్స్లో ఈ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో లాస్ట్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్, బాగ్లింగంపల్లి. సో మనకు అటానమస్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ అటానమస్ కాలేజ్, ప్రైవేట్ అటానమస్, అవన్నీ పెట్టుకోవచ్చు. సో ఇవేవైతే లాస్ట్ 4 కాలేజ్ చెప్పానో అవి మీరు దోస్తు ద్వారా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ 5 ఏవైతే చెప్పానో మీకు ఈ ఫస్ట్ 5లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, మంచి ప్లేస్మెంట్స్, మంచి ఎడ్యుకేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేయాలి. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ మొబైల్ నెంబర్, అడ్మిషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫామ్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా కావచ్చు, అక్కడ వచ్చిన అప్లికేషన్ ఆధారంగా మీకు కాల్ చేయడం జరుగుతుంది, మీకు సీట్ వచ్చిందా లేదా. అప్పుడు మీకు నచ్చిన కోర్సెస్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఇవి మనకు హైదరాబాద్లో ఎవరైతే ప్రైవేట్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారో టాప్ 5 అయితే ఇవి ఉంటాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒక 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, అన్నీ ఏమన్నా ఉంటే అందులో షేర్ చేయడం జరుగుతుంది. అన్ని కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేశాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.